మా నాన్న చెప్పిన మాట నేను వినాలి ఇప్పుడు అని చెప్పేసి తండ్రి మాటను జవదాటకుండా దేవుని మీద ఆధారపడి తండ్రిని మాటను నెరవేర్చిన వ్యక్తి దావీదు. చూసారా, ఈ లోకంలో ఉన్న తండ్రిని గౌరవించిన వ్యక్తి దావీదు. మరి మనం గౌరవ మర్యాదలు తీసుకొస్తున్నామా మన తల్లిదండ్రులకు? ఏమ్మా తీసుకొస్తున్నామా? మన తల్లిదండ్రులు ముసలివాళ్ళైనా సరే వాళ్ళకి మంచి మర్యాద తీసుకొస్తున్నామా? మంచి పేరు తీసుకొస్తున్నామా? మంచి పేరు తెచ్చే కూతుర్లమేనా మనం? మంచి పేరు తెచ్చే కుమారులమేనా మనం? చెప్పండి. మంచి పేరు తీసుకురావాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. ఇట్లాగా యెష్షయి కుమారుడైన దావీదు అన్నాడు. అంటే ఏంటి? దావీదు తండ్రి యెష్షయి అని రాయబడింది. అంటే యెష్షయికి మంచి పేరు తీసుకొచ్చాడు దావీదు. మనం కూడా మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులుగా ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇది ఎట్లా సాధ్యమవుతుందనంటే నీకు నీవుగా మంచి పేరు తీసుకురాలేవు. నీ వంశానికి, నీ కుటుంబానికి నీవు మంచి పేరు తీసుకురావాలంటే నీవు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడితే తప్ప నీకు మంచి పేరు రాదు. మంచి పేరుకు ప్రఖ్యాతులకు ఆధారం ఎవరనంటే దేవుడే. దేవుడు లేకుండా మనకు మంచి పేరు రాదు. వచ్చింది మంచి పేరు వచ్చిందనంటే ఏదో నీ స్వబుద్ధిని ఆధారం వేసి వచ్చింది తప్ప దేవుడు గనక మంచి పేరు ఇస్తే గనక పరలోక రాజ్యం సంతోషిస్తుంది. ఈ లోకంలో నీకు మంచి పేరు వచ్చిందనుకోండి, లోకానుసారంగా ఈ భూమి మీద ఉన్న మనుషులు సంతోషిస్తారు తప్ప పరలోక రాజ్యం దుఃఖిస్తుంది. ఏం చేస్తుంది? పరలోక రాజ్యం బాధపడుతుంది. అంతే కదా. నీవు దేవుని మీద ఆధారపడి ప్రభుకు తగ్గట్టుగా నీవు జీవిస్తే పరలోక రాజ్యం ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. మనం పరలోక రాజ్యాన్ని సంతోషపెట్టే వారముగా ఉండాలి. దేవుని సంతోషపెట్టే వారముగా ఉండాలి. మనుషులను సంతోషపెట్టే వారముగా కాదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు 18:14 మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏం కావాలంట మనుషులకి? ఏం కావాలంట? సుబుద్ధి. బుద్ధిలో కూడా ఇంకా మంచి బుద్ధి అంట. బుద్ధిలో కూడా మంచి బుద్ధి.